హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. మన ఛానల్లో బిగినర్ లెవెల్ నుంచి అందరికీ అర్థమయ్యే విధంగా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కవర్ చేసాం. తర్వాత బెస్ట్ వెబ్సైట్ ఏంటి అనేది, అది ఎలా యూజ్ చేయాలనేది ఒక కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ట్రేడింగ్ వ్యూ మీద మనం చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్. ఇందులో ప్రతి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో ఏది నేర్చుకోవాలన్నా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా ఒకటి వేయకండి. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్లో భాగంగా సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ అన్నీ కవర్ చేసాం. తర్వాత 2 క్యాండిల్ ప్యాటర్న్స్ అయిపోయాయి. 3 క్యాండిల్ ప్యాటర్న్లో బుల్లిష్లో వచ్చేటప్పటికి మార్నింగ్ స్టార్, మార్నింగ్ డోజీ స్టార్ ఫినిష్ చేసాం. బేరిష్లో ఈవినింగ్ స్టార్ అయిపోయింది. ఈ వీడియోలో మనం ఈవినింగ్ డోజీ స్టార్ అనేటటువంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని డీటెయిల్గా చూద్దాం. ఈవినింగ్ డోజీ స్టార్. ఈవినింగ్ డోజీ స్టార్ అనేది ఈవినింగ్ స్టార్ కి చిన్న ఎడిషన్ అన్నమాట. ఈవినింగ్ స్టార్ మీకు క్లియర్ గా ఉంటే ఈవినింగ్ డోజీ స్టార్ యాజ్ ఇట్ ఈస్ మొత్తం సేమ్, జస్ట్ ఒక చిన్న చేంజ్ ఉంటుంది. ఏంటో చూద్దాం. ఈవినింగ్ స్టార్ అనేది ఏంటి, మనకి ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో వస్తుంది. అప్ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ మొదట వచ్చేటటువంటి క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంటుందని మాట్లాడుకున్నాం. ఈ ఫస్ట్ వచ్చేటటువంటి క్యాండిల్ ఏంటి, అప్ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ అనేది మనకి ఇండెసిషన్ అనమాట. ఇండెసిషన్ ఎందుకు చెప్పుకున్నాం, ఒక చిన్న రియల్ బాడీ ఉండి విక్స్ పైకి కిందకి కూడా విక్స్ ఉంటాయి. సో అది ఆ చిన్న రియల్ బాడీ ఉండేటప్పుడు ఇండెసిషన్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ తర్వాత ఏంటవుతుంది, అక్కడ నుంచి ప్రైస్ అనేది కిందకి వస్తుంది అని తెలియజేస్తుంది. సో ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఎప్పుడైతే కనిపించిందో ఆ తర్వాత ప్రైస్ అనేది మనకి కిందకు వస్తుంది. ఇది మనం ఈవినింగ్ స్టార్ లో మాట్లాడుకున్నది. సో ఏంటి, ఈవినింగ్ స్టార్ కనిపిస్తే ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్ లోకి మారుతుంది, అప్ ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది. ఈవినింగ్ డోజీ స్టార్ కూడా మొత్తం సేమ్. ఎక్కడ మరి చేంజ్ ఎక్కడ ఉందో చూద్దాం. స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉండాలి. అప్ ట్రెండ్ లో మనకి ఈవినింగ్ డోజీ స్టార్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఏంటి ఎక్కడ డిఫరెన్స్ మీరు గమనించినట్లయితే, ఫస్ట్ ప్రీవియస్ గా ఉండాల్సిన అప్ ట్రెండ్ ఉంది. ఓకే, మొదటి క్యాండిల్ సేమ్ అప్ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్, లాంగ్ బాడీతో ఉండేటటువంటి ఒక గ్రీన్ క్యాండిల్. ఇక్కడ మీరు సెకండ్ క్యాండిల్ కి వచ్చేటప్పటికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈవినింగ్ స్టార్ లో మనకి రియల్ బాడీ అనేది కొంచెం ఉంటుంది. ఇది ఏ కలర్ అయినా పర్లేదు అని చెప్పుకున్నాం. ఎనీ కలర్ అంటే ఏంటి, రెడ్ కలర్ అయినా ఉండొచ్చు, గ్రీన్ అయినా ఉండొచ్చు అని చెప్పుకున్నాం. అసలు ఇక్కడ కలర్ అనేదే ఉండదు జనరల్ గా. అంటే ఏంటి, డోజీ అంటే ఏంటి, ఓపెనింగ్ ఎక్కడ అయిందో క్లోజింగ్ కూడా అక్కడే అవుతుంది. దీన్నే డోజీ అంటారు. మీకు గుర్తున్నట్లయితే మార్నింగ్ స్టార్, మార్నింగ్ డోజీ స్టార్ కంపేర్ చేసుకున్నప్పుడు సేమ్ ఇలానే చెప్పుకున్నాం. ఒక్క డోజీ అనేది మనకి డిఫరెన్స్, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈ రెండు కూడా ఒక్కటే, ఈవినింగ్ స్టార్, ఈవినింగ్ డోజీ స్టార్. డిఫరెన్స్ ఏంటి, ఈ సెకండ్ క్యాండిల్ అనేది ఇక్కడ చిన్న రియల్ బాడీ ఉంటుంది, ఇక్కడ డోజీ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, ఇది ఈవినింగ్ డోజీ స్టార్ అంటే. మిగతా మళ్ళీ సేమ్. థర్డ్ క్యాండిల్ అనేది ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ ఉంటుంది. ఇక్కడ వరకు ఉన్న అప్ ట్రెండ్ అనేది ఈ సెకండ్ క్యాండిల్ కి వచ్చేటప్పటికి ఇండెసిషన్ గా కన్వర్ట్ అయ్యి, ఆ ఇండెసిషన్ అనేది నెక్స్ట్ క్యాండిల్ లో మనకి రెడ్ కలర్ క్యాండిల్ స్ట్రాంగ్ గా కింద క్లోజ్ అయ్యేటప్పటికి ట్రెండ్ అప్పటి వరకు ఏదైతే ఉందో అప్ ట్రెండ్ అది రివర్స్ అవుతుందని మనకి తెలియజేస్తుంది. ట్రెండ్ రివర్స్ అవుతుందని మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో అక్కడ నుంచి ప్రైస్ అనేది కిందకి వెళ్తుంది అనేది మన ఎస్టిమేషన్ లోకి వస్తాం అనమాట. ఇది ఈవినింగ్ స్టార్ కి ఈవినింగ్ డోజీ స్టార్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఈవినింగ్ డోజీ స్టార్, దీని గురించి కొంచెం డీటెయిల్ గా చూసినట్లయితే మనకు ఆల్రెడీ తెలిసి ఇది ఒక 3 క్యాండిల్ ప్యాటర్న్. మొదటి క్యాండిల్ అప్ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుంది. సెకండ్ క్యాండిల్ ఏంటి, ఇప్పుడే చెప్పుకున్నాం, డోజీ కనిపిస్తుంది. థర్డ్ వచ్చేటటువంటి క్యాండిల్ అనేది మనకి ఆ ట్రెండ్ రివర్స్ తెలియజేస్తుంది కాబట్టి అది స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఉండాలి. యాజ్ ఇట్ ఈస్ ఈవినింగ్ స్టార్, ఈవినింగ్ డోజీ స్టార్ సేమ్. సెకండ్ క్యాండిల్ మాత్రం ఒక డోజీ వస్తుంది. ఓకే, డోజీ అంటే ఏంటి, ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ ప్రైస్ అయ్యి హై లో అనేది కొంచెం లాంగ్ విక్స్ ఉండాలి. ఓకే, అది డోజీ అంటే. ఇది ఈవినింగ్ డోజీ స్టార్ ఫార్మేషన్. ఈవినింగ్ డోజీ స్టార్ అనేది ఒక 3 క్యాండిల్ ప్యాటర్న్. ఇది మనకి అప్ ట్రెండ్ లో కనిపిస్తుంది. ఓకే కదా, ఇది బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటారు. బేరిష్ రివర్సల్ అంటే ఏంటి, అప్పటి వరకు ఏదైతే అప్ ట్రెండ్ ఉందో ఆ అప్ ట్రెండ్ ని ఈ ప్యాటర్న్ కనిపించిన తర్వాత మనకి రివర్స్ అవుతుంది. ఆ అప్ ట్రెండ్ అనేది మనకి డౌన్ ట్రెండ్ గా మారుతుంది. సో ప్రీవియస్ గా ఉన్నటువంటి అప్ ట్రెండ్ మనకి ఈ ప్యాటర్న్ కనిపించిన తర్వాత డౌన్ ట్రెండ్ గా మారుతుంది అని మనం అర్థం చేసుకుంటాం. ఓకే కదా, ఇది ఈవినింగ్ స్టార్. మరి దీని వెనకాల ఉన్నటువంటి సైకాలజీ ఏంటి, ఇది ఫార్మేషన్ వెనకాల సైకాలజీ ఏంటి, క్లియర్ గా చూసుకున్నట్లయితే మొదటి క్యాండిల్ మనకి ఏమొస్తుంది, గ్రీన్ క్యాండిల్ వస్తుంది. అంటే మనం దాన్ని ఏం అర్థం చేసుకోవాలి, ప్రీవియస్ గా అప్పటి వరకు ఏదైతే అప్ ట్రెండ్ ఉందో ఆ అప్ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి బయ్యర్స్ ఏం చేశారు, స్ట్రాంగ్ గా ప్రైస్ ని క్లోజ్ చేశారు పైన. నెక్స్ట్ క్యాండిల్ ఏంటి, డోజీ క్యాండిల్. డోజీ క్యాండిల్ అంటే ఏంటి అర్థం చెప్పుకున్నాం,
నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైతే క్లోజ్ అయిందో కొంచెం అరౌండ్ దట్ ప్రైస్ ఓపెనింగ్ అయింది. ఓకే, ఓపెనింగ్ జరిగింది. తర్వాత బయ్యర్స్ ఏం చేశారు, ప్రైస్ని పైకి తీసుకెళ్దాం అని చెప్పి ఎవరు ట్రై చేశారు, బయ్యర్స్ పైకి తీసుకెళ్దాం ట్రై చేశారు. సెల్లర్స్ ఏం చేశారు, కిందకి తీసుకొచ్చేద్దాం ట్రై చేశారు. ఇద్దరు కూడా సక్సెస్ అవ్వలేదు. ఎక్కడ ఓపెన్ అయిందో అదే ప్రైస్, అరౌండ్ ద సేమ్ ప్రైస్ క్లోజింగ్ కూడా జరిగింది. సో అక్కడ బయ్యర్స్ సక్సెస్ అవ్వలేదు, సెల్లర్స్ కూడా సక్సెస్ అవ్వలేదు. అంటే ఏంటుంది మార్కెట్లో, ఇండెసిషన్ దీన్నే ఇంకో పేరేంటి, అన్సర్టెనిటీ. మనం ప్రీవియస్ గా చెప్పుకున్నటువంటి 4 వీడియోలు, ఈ మార్నింగ్ స్టార్ నుంచి మార్నింగ్ డోజీ స్టార్, ఈవినింగ్ స్టార్ అంతా కూడా ఈ ఇండెసిషన్, అన్సర్టెనిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎటు వెళ్ళాలనేది, బయ్యర్స్ పైకి తీసుకెళ్తారా, సెల్లర్స్ కిందకి తీసుకెళ్తారా అనేది ఆ క్యాండిల్ వరకు తెలియదు. దీనికోసం ఏం చేయాలి, మనం నెక్స్ట్ క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ ఏం చెప్తుంది, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అంటే ఏంటి, పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయింది. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ సెల్లర్స్ ఏం చేశారు, స్ట్రాంగ్ గా ఉన్నారు. సెల్లర్స్ లేదా బేయర్స్ ఏం చేశారు, ప్రైస్ ని కిందకి తీసుకొచ్చేసి ఇక్కడ క్లోజ్ చేశారు. అంటే దీని అర్థం ఏంటి, ప్రీవియస్ గా ఉన్నటువంటి అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ డే 1 క్యాండిల్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి అది ఇండెసిషన్ గా మారింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఆ ఇండెసిషన్ అనేది మనకి డౌన్ ట్రెండ్ లోకి కన్వర్ట్ అయింది. సో తర్వాత ఫ్యూచర్ లో ప్రైస్ కిందకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి మనం ఒక ఎస్టిమేషన్కి వస్తాం. ఇది సైకాలజీ బిహైండ్ ఈవినింగ్ డోజీ స్టార్ ప్యాటర్న్. మరి దీన్ని బట్టి మనం కంక్లూజన్ ఏం చేసుకోవాలి, మనకి ఎప్పుడైనా సరే ఒక అప్ ట్రెండ్లో ఈవినింగ్ డోజీ స్టార్ ప్యాటర్న్ కనిపిస్తే అక్కడ నుంచి ప్రైస్ రివర్సల్ అనేది ఉండొచ్చు. అంటే అక్కడ వరకు ఏదైతే అప్ ట్రెండ్ ఉందో అప్ ట్రెండ్ అనేది రివర్సల్ జరగవచ్చు, డౌన్ సైడ్కి రివర్స్ అవ్వచ్చు అని చెప్పేసి మనం కంక్లూడ్ చేసుకుంటాం. అర్థమైంది కదా. మరి దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఏం చేస్తారంటే, అప్ ట్రెండ్లో ఉండేటప్పుడు మనకి ఈవినింగ్ డోజీ స్టార్ ప్యాటర్న్ కనిపిస్తే ఆ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్లోజింగ్ ప్రైస్లోనే వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. ఇది బేరిష్ ప్యాటర్న్ కాబట్టి షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు. ఓకే కదా. మరి స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారు, ఆ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకొని ఎంట్రీ తీసుకుంటారు. వాళ్ళు అనుకున్న డైరెక్షన్లో వెళ్తే ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతారు, లేదంటే మినిమం స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ అయిపోతారు. ఇది అగ్రెసివ్ ట్రేడర్స్ ట్రేడ్ చేసే విధానం. మరి సేఫ్ ట్రేడర్స్ లేదా రిస్క్ అవర్స్ ట్రేడర్స్ ఎలా ట్రేడ్ తీసుకుంటారు, వీళ్ళు కూడా సేమ్ అప్ ట్రెండ్లో మనకు కనిపించాలి. ఏంటి కనిపించాలి, ఈవినింగ్ డోజీ స్టార్ ప్యాటర్న్ కనిపించాలి. అలా కనిపించిన తర్వాత వాళ్ళు వెంటనే ట్రేడ్ తీసేసుకోకుండా ఎప్పుడు షార్ట్ చేస్తారు, నెక్స్ట్ క్యాండిల్, కన్ఫర్మేషన్ క్యాండిల్, అంటే ఆ డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఒక రెడ్ క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. మరి స్టాప్ లాస్ సేమ్, వీళ్ళు కూడా స్టాప్ లాస్ సేమ్ అదే పెట్టుకుంటారు. ఏంటి, హై ఆఫ్ ద ప్యాటర్న్ స్టాప్ లాస్గా పెట్టుకుంటారు. మరి వాళ్ళు అనుకున్న డైరెక్షన్లోనే వెళ్ళిందంటే ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతారు, లేదంటే మినిమం స్టాప్ లాస్ ఏదైతే పెట్టుకున్నారో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఈ రకంగా ట్రేడ్స్ తీసుకుంటారు సేఫ్ ట్రేడర్స్ అయితే. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్లో చూడండి, మీకు ఎక్కడ కనిపిస్తుంది, ఈవినింగ్ డోజీ స్టార్ ప్రీవియస్గా మనకి అప్ ట్రెండ్ ఉండాలని చెప్పుకున్నాం, అప్ ట్రెండ్ ఉంది. ఓకే, మరి ప్యాటర్న్ ఎక్కడ కనిపిస్తుంది, ఇంకో ఈ 3 క్యాండిల్స్ కలిపి చూడండి, క్లియర్గా చూడండి. ఈ 3 క్యాండిల్స్ కలిపి చూసినట్లయితే మీకు తెలుస్తుంది ప్రీవియస్గా ఉన్న అప్ ట్రెండ్ ఉంది. ఓకే కదా. ఫస్ట్ ఒక లాంగ్ బాడీడ్ గ్రీన్ క్యాండిల్, సెకండ్ది డోజీ ఎక్కడ ఓపెన్ అయింది అక్కడే క్లోజ్ అయింది. క్లియర్గా మీరు జూమ్ చేసి చూసినట్లయితే ఇక్కడ ఓపెనింగ్, అదే క్లోజింగ్ ప్రైస్, అరౌండ్ ద సేమ్ ప్రైస్ క్లోజ్ అయింది. పైకి ఒక విక్ ఉంది, కిందకి ఒక విక్ ఉంది. సైకిల్స్ అర్థమైంది కదా. బయర్స్ పైకి తీసుకెళ్దాం ట్రై చేస్తారు, సెల్లర్స్ కిందకి తీసుకెళ్దాం ట్రై చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడ ఓపెన్ అయింది, అక్కడే క్లోజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ మీరు గమనించినట్లయితే ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ ఉంది. సో ఇది థర్డ్ క్యాండిల్, అంటే ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ పొడుగ్గా, సెకండ్ డోజీ, థర్డ్ రెడ్ క్యాండిల్ ఉండి ఒక ముందు ప్రీవియస్ అప్ ట్రెండ్ ఉంది. సో దీన్ని మనం ఏమంటాం, ఈవినింగ్ డోజీ స్టార్. ఓకే కదా. సో ఈవినింగ్ డోజీ స్టార్ ప్యాటర్న్ అయింది. మరి ఫ్యూచర్లో ఏమవుతుంది, మరి ప్రైస్ ఏమవ్వాలి, నెక్స్ట్ తగ్గింది కదా, తగ్గింది. అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే సేమ్ అదే క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటారు. సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఈ గ్రీన్ క్యాండిల్ ఎంట్రీ తీసుకోరు. ఆ తర్వాత వచ్చే రెడ్ క్యాండిల్లో సేఫ్ ట్రేడర్స్ ఎంట్రీ తీసుకుంటారు. మరి స్టాప్ లాస్ ఈ పైన ఏదైతే ఉందో దీన్ని స్టాప్ లాస్గా పెట్టుకుంటారు. సో మ్యాక్సిమం రిస్క్ ఇది, రివార్డ్ ఎంత, ఇంతవరకు రివార్డ్. సో రిస్క్ టు రివార్డ్ రేషియో చూసారుగా, హ్యూజ్ ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ ఈ ట్రేడ్లో. సో ఇది ఈవినింగ్ స్టార్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రీవియస్గా ఏముండాలి, అప్ ట్రెండ్ ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వరకు పెరిగి ఇక్కడ మళ్ళీ తగ్గిపోయింది. సో కానీ ఇక్కడ నుంచి ఇది చిన్న అప్ ట్రెండ్ మనం చూసుకుంటాం. ఇది అప్ ట్రెండ్, ప్రీవియస్గా ఉండేటటువంటి అప్ ట్రెండ్ ఇది. ఇక్కడ మీరు చివరిలో చూసినట్లయితే ఈ 3 క్యాండిల్స్ కలిపి చూడండి,
మొదటిది లాంగ్ గ్రీన్ క్యాండిల్, తర్వాత ఇది డోజియే కదా, ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. సో ఇది హై, ఇది లో. బయ్యర్స్ పైకి తీసుకెళ్దాం ట్రై చేశారు, సెలర్స్ కింద తీసుకెళ్తాం ట్రై చేశారు, బట్ ఎవరు సక్సెస్ కాలేదు. నెక్స్ట్ డే చూసేటప్పటికి మనకి రెడ్ క్యాండిల్ స్ట్రాంగ్ గా కింద క్లోజ్ అయింది. సో అప్పటి వరకు ఏదైతే అప్ ట్రెండ్ ఉందో అది మనకి అక్కడ రివర్స్ అయిందని అర్థమవుతుంది. అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఏం చేస్తారు, ఇదే క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటారు. సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటారు. ఇద్దరు కూడా అరౌండ్ ద సేమ్ ప్రైస్ ఇందులో వచ్చింది, అగ్రెసివ్ అయినా సేఫ్ అయినా సరే వాళ్ళు అనుకున్న డైరెక్షన్లోనే వెళ్ళింది. సో హ్యూజ్ ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతారు. ఓకేనా. ఇక్కడ ఇంకొక చిన్న విషయం, మనం ఈ ప్యాటర్న్ చూసుకునేటప్పుడు ఈ మిడిల్ క్యాండిల్ ఉంది కదా, ఈ మిడిల్ క్యాండిల్ అనేది ఇండెసిషన్ క్యాండిల్, డోజీ క్యాండిల్, ఇది పైకి ఎంత ఎక్కువ విక్ ఉంటే అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అది మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పైకి ప్రైస్ రిజెక్షన్ ఉంటే మంచిది, ఇటువైపు కిందకి విక్ ఉండొచ్చు కాదనట్లేదు, కానీ పైకి ఎంత ఎక్కువ విక్ ఉంటే ఆ రివర్సల్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈవినింగ్ డోజీ స్టార్ ని ట్రేడ్ చేసే విధానం, దాని ఎగ్జాంపుల్స్. మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం ఒకసారి చూసినట్లయితే, ఈవినింగ్ డోజీ స్టార్ అనేది మనకి ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉండేటప్పుడు ఫామ్ అవ్వాలి. మొదటి క్యాండిల్ ఏదైతే అప్ ట్రెండ్ ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ రావాలి. సెకండ్ వచ్చేటటువంటి క్యాండిల్ అనేది ఒక డోజీ క్యాండిల్ అయి ఉండాలి, అంటే ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవ్వాలి. బయ్యర్స్ సెల్లర్స్ ఎవరు కూడా సక్సెస్ అవ్వలేదు అని అర్థం. అదేంటి మనకి తెలియజేస్తుంది, ఇండెసిషన్ ని తెలియజేస్తుంది. సో ఆ తర్వాత ఏంటవ్వాలి, థర్డ్ క్యాండిల్ అనేది మనకి అప్ ట్రెండ్ రివర్సల్ తెలియజేస్తూ ఒక రెడ్ కలర్ క్యాండిల్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారు, అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే అదే క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటారు. ఏ ఎంట్రీ, షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు. మనకు తెలుసు బేరిష్ ప్యాటర్న్స్ అన్నిట్లో కూడా షార్ట్ ఎంట్రీ ఉంటుంది. సో అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే అదే క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటారు. సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చాక అందులో ఎంట్రీ తీసుకుంటారు. ఇద్దరు కూడా స్టాప్ లాస్ ని ఆ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దాన్నే స్టాప్ లాస్ గా పెట్టుకొని ఎంట్రీ తీసుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టు డౌన్ డైరెక్షన్ లో కంటిన్యూ అయితే ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవుతారు, లేదంటే ఆ మినిమం స్టాప్ లాస్ ఏదైతే ఉందో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఆ ప్యాటర్న్ ఎక్కడ ఉందో చార్ట్స్ లో వెతకండి, ఆ ప్యాటర్న్ కనిపిస్తే చార్ట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది ఒకసారి గమనించండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ఎక్కువ చార్ట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మనకి దీని పట్ల గ్రిప్ అనేది ఎక్కువగా వస్తుంది. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే క్యాండిల్ స్టిక్స్ నేర్చుకుందాం, స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందాం అని ఇంట్రెస్టింగ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి మన ఛానల్ని ఈ వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.